ఐవీఎఫ్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా అమ్మాయిలకే ఐవీఎఫ్ చేస్తారని వింటాము. అయితే ఈ ఐవీఎఫ్ అనేది మేల్‌లో ప్రాబ్లమా? లేదంటే వుమెన్‌లో ప్రాబ్లమా? ఎవరిలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్. ఐవీఎఫ్ అనేది ఎందుకు చేస్తున్నది పక్కన పెడితే, హ్మ్. మనం ఫర్టిలిటీ పరంగా రీజన్స్ చూసుకుంటే, ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఫీమేల్స్‌లో మనం ఎక్కువగా చూసుకునేవాళ్ళం ఈ ఓకే. ఫర్టిలిటీ ఇష్యూస్. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ గానీ, లేకపోతే వాటెవర్ రీజన్స్, హ్మ్. మనకు ఒక 100 మంది పేషెంట్స్ వస్తే దాంట్లో దాదాపు 40% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ ఫర్టిలిటీ. ఓకే. 40%. అది అండ్ మళ్ళీ నెక్స్ట్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అని కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకే. ఫీమేల్స్ 40%, మిగతా 20% కంబైన్డ్ ఫ్యాక్టర్స్, అంటే మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ రీజన్ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని తెలియదు. సో అలా ఉంటుంది అనమాట. సో 40% మేల్స్, 40% ఫీమేల్స్ అండ్ 20% ఇస్ మిక్స్డ్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. అయితే మ్యామ్ చాలామంది ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి ఎవరైతే నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, లేదు అంటే బాగా దీనిగా ఉండే వాళ్ళకి ఎక్కువగా అంటే నైట్‌లో ఎక్కువగా కూర్చునే వాళ్ళకి ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు. నైట్ మేల్కొని ఉండటం వల్ల ప్రాబ్లమా? నైట్ అంతా కూర్చొని ఉండి వర్క్ చేయటం వల్ల ప్రాబ్లమా? దేనివల్ల ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది సో ఇట్స్ అవుతుంది? మెయిన్లీ స్లీప్ అండి, స్లీప్ ప్యాటర్న్. మనం హ్యూమన్స్, సో మనకు ఒక సర్కాడియన్ రిథమ్ అని ఉంటుంది అనమాట. హ్మ్. ఈ టైంలో లెగవాలి, ఈ టైంలో పడుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ సన్లైట్ ఎక్స్పోజర్, ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ ఏమైనా తప్పితే అప్పుడు ఫీమేల్స్లో ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం, ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ రావడం, మేల్స్లో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇష్యూస్, లేకపోతే డిఎన్ఏ ఇంటిగ్రిటీలో డ్యామేజ్ ఉండడము, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటాం. అందుకని ఈ ఇష్యూస్. సో స్లీప్ ప్యాటర్న్ బేసికలీ 8 to 9 hours ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇట్స్ నాట్ లైక్ 2 o'clockకి పడుకొని పొద్దున్న మళ్ళీ 11 o'clockకి 12 o'clockకి అట్లా లెగడం కాదు. సో యూజువల్గా ఎర్లీగా 10-11 o'clock అలా పడుకొని మార్నింగ్ 7-8 ఆ టైం కల్లా లెగిస్తే బెటర్. సో ఇలాగ అబ్నార్మల్ ఉన్నా కూడా ఇట్స్ నాట్ పర్మనెంట్ డ్యామేజ్. అంటే స్లీప్ ఏదో ఒక 1 year స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఇంకా మొత్తానికే ప్రాబ్లం అయిపోతుందని కాదు. సో వన్స్ దే సెట్ దేర్ స్లీప్ ప్యాటర్న్, స్లీప్ సైకిల్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ అనేది చూడడం జరుగుతుంది.